ముందుగా మార్కెట్ మిత్రులందరికీ కూడా నమస్తే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజైతే నేను 2 ట్రేడ్లు తీసుకున్నాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ట్రేడింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు డిస్క్లైమర్ ఫస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంతో రిస్క్తో కూడుకున్న విషయం అనమాట. సో స్టాప్ లాస్ లేకుండా ఎటువంటి ట్రేడింగ్ చేసినా తప్పదు భారీ మూల్యం మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి. అండ్ ఆర్ఎల్స్ మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసే ముందు మీ యొక్క ఆర్థిక సలహాదారుని కానీ లేదా మీ యొక్క ఓన్ అనాలిసిస్తో ట్రేడింగ్ చేయాల్సిందిగా కూర్చున్నాను. అండ్ నేను సెబీ రిజిస్టర్డ్ కాదండి. సో ఇది ఎటువంటి బై అండ్ సెల్ రికమెండేషన్ సంబంధించింది కాదు. నా యొక్క ఓన్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలని నేను మీతో కంటెంట్ చేస్తాను అనమాట. సో ఏమైందంటే ఈరోజు 2 ట్రేడ్స్ తీసుకున్నానండి. సో ఫస్ట్ ట్రేడ్ నిఫ్టీ 770 రూపీస్ లాస్ అనమాట. ఓకే, సో 776 రూపీస్ లాసు. తర్వాత మార్నింగ్ సెషన్లో 776 రూపీస్ వచ్చిన తర్వాత, ఎందుకంటే రివెంజ్ అదే రోజునే మళ్ళీ మన ప్రాఫిట్స్లో రావాలని కంగారు వచ్చేది కదా, అందుకని నేను అలా చేయలేదండి. ఇదే రోజు రికవరీ చేస్తాను, కానీ ఇండియన్ మార్కెట్స్లో కాదు, ఎంసీఎక్స్ కమ్యూడిటీ ట్రేడింగ్లో గోల్డ్లో ట్రేడ్ చేశాను అనమాట. ఒక లాటు తెలుసు కదండి, చాలా రాడ్ లాట్ అనమాట. అది ఒక లాటు 1,20,000 అనమాట గోల్డ్. ఎందుకంటే మనకు అదే అంత స్పీడ్గా రికవరీ ఇచ్చేది గోల్డ్ ఒకటే నన్ను అడిగితే. సో గోల్డ్లో అయితే ట్రేడ్ చేశాను అనమాట. సో గోల్డ్లో ఒక 1,050 అంటే 100 పాయింట్లు క్యాప్చర్ చేశాను. అంత ఈజీ కాదండి 100 పాయింట్లు క్యాప్చర్ చేయడం అంటే. గోల్డ్లో చాలా వాలిటాలిటీగా ఉంటుంది. అటు 100 వెళ్ళినా అటు వెళ్తుంది ఇటు వెళ్తుంది తెలియదు కదా గోల్డ్. కానీ ప్రైస్ యాక్షన్ నాకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి ప్రైస్ యాక్షన్ దృష్టిలో పెట్టుకుని ట్రేడ్ చేశాను అనమాట. నేను గ్రాఫ్ చూపించదలుచుకోవట్లేదు, ఎందుకంటే ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేసినా అంత ఇంట్రెస్ట్ ఉండట్లేదు కాబట్టి. సో దట్ ఈస్ అ నో నీడ్ ఫర్ ఎక్స్ప్లెనేషన్ అనిపిస్తుంది నాకు, ఎందుకో ఎక్స్ప్లెనేషన్ కూడా. అండ్ కంటెంట్ కూడా ఏదో అనిపిస్తుంది, చేయనా ఏంటి అది నాకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. బట్ ఎనీహౌ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా మనది హెల్ప్ అవుతుందా లేదా, మన ఎక్స్పీరియన్స్ వాళ్ళకైనా నాలెడ్జ్ వస్తుందా. నేను ఒక విషయం చెప్పాను ఈ వీడియో ద్వారా. నేను ఒకటి చెప్తున్నాను, రివెంజ్ ట్రేడింగ్ అనేది చేయొద్దు. నేను చేసింది రివెంజ్ ట్రేడింగ్ కాదండి. నేను మార్నింగ్ ఇండియన్ మార్కెట్లో లాస్ అయ్యాను, కానీ నేను ఫ్రెష్ మైండ్ తోటి ఎంసీఎక్స్ కమ్యూడిటీ ట్రేడింగ్తో స్టార్ట్ చేశాను ట్రేడింగ్. సో అది నన్ను గైడ్ చేసింది ప్రాఫిట్స్లోకి. ఓకేనా, అంటే నేను ఒక ఫ్రెష్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాను వేరే ఈవినింగ్ సెషన్స్లో. సో ఆ ప్రాస్పెక్ట్లో మీరు వెళ్ళండి, అంతేగాని అదే రోజే లాస్ చేద్దాం, అదే రోజు లాస్ రికవర్ చేద్దాం అనేది ఒక్కొక్కసారి అవ్వకపోవచ్చు. ఓకేనా, ఒక్కొక్కసారి మీరు ప్రాఫిట్స్లో రాకపోవచ్చు లాస్ని రికవర్ చేసే ప్రక్రియలో. బట్ చూసుకోండి. ఓకేనా, ఈ వీడియోలో నేను ఒకటే చెప్పాను, రివెంజ్ ట్రేడింగ్ అనేది చాలా డేంజరస్ అండి. ఓకేనా, ఎలా అయినా సరే ఈ రోజే లాస్ని రికవర్ చేసేయాలి అనేది చాలా తెలివి తక్కువ నిర్ణయం అవుతుంది స్టాక్ మార్కెట్లో. ఎస్పెషల్లీ ఒకరోజు లాస్ ఒకరోజు ప్రాఫిట్, ఒకరోజు లాస్ ఒకరోజు ప్రాఫిట్, అలా విధంగా బ్యాలెన్సింగ్ చేసుకుంటూ పైకి తీసుకెళ్ళాలి మీ యొక్క పోర్ట్ఫోలియోని. ఓకేనా, ఐఎమ్ షూర్ నేను అతి త్వరలోనే దాన్ని అచీవ్ చేస్తాను. యాక్చువల్లీ నన్ను నమ్మ ఒక 15,000 ఇచ్చారు. ఫస్ట్ రోజే లాస్ అంటే నేను ఏం చేయాలి అర్థం అనేది నాకు. ఫస్ట్ రోజు లాస్ చెప్పాలంటే నోట్లోంచి రాలేదు అసలు. సార్ లాస్ అండి అంటే ఏం చెప్పాలి, ప్రాఫిట్ అయితే గబుక్కని చెప్పగలం, లాస్ అంటే ఏం చెప్పాలి. సరే ఇట్స్ ఓకే. బట్ ఆయన ఎగ్జామ్ చేసుకుని యాక్సెప్ట్ చేశారు. బట్ లాస్ అయితే రికవర్ చేస్తాను. ఇప్పుడు చెప్పొచ్చు నేను హ్యాపీగాను. బట్ కాకపోతే ఏంటంటే ఇది, బట్ కానీ అంత ప్రాఫిట్ రాలేదు, అదే ఆలోచిస్తున్నాను. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే జస్ట్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే గైస్. బాయ్.